అయిందా కదా ఇప్పుడు కాలేదు మరి నెలగానే ఉండొచ్చు పెట్టాం దరఖాస్తులు ఇంతకుముందు మీరు దాంట్లో 30-40 రూపాయలు అవుతున్న నా దేంట్లో దరఖాస్తు ఇస్తే మీదేమన్నది ఇప్పుడు ఇది ఏమైనా ఉన్నది ఆ కాగితం మనదే 14 మనదే సిప్పులు పెట్టుకుని మీకు చెప్తే సిప్పులు పెట్టుకుని మా వాళ్ళు పడకు చూడండి మీరు అంటుంది ఇంతమంది కూడా ఇచ్చింది లేదు చేసింది లేదు నా దరఖాస్తులకి 50 రూపాయలు కొట్టులేదు అంటుందా ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుంటాం పెట్టినా మీ అందరినీ ఇక్కడ ఆఫీసులో తిరగకుండా ఏం తిరగకుండా ఇప్పుడే అడుగుగా చెప్తాను 8 రోజులు మీ దగ్గర ఆఫీసర్లు ఉంటారు తప్పులు నింపకుండా సిలిండర్లు కావాలా పెన్షన్ వస్తుంది ఆడపిల్లలకు పిల్లలకు 2,000 ఇస్తారు ఇవన్నీ నింపులు కార్డు ఇది లేదు కానీ కార్డు కావాల్సిన తెల్ల కార్డు ఒక దరఖాస్తు వేరే పెట్టు ఈ విధంగా అన్నీ చేసుకొని ఇల్లు ఉన్నోళ్ళు ఇప్పుడు అందరు ఆఫీసర్లు ఉన్నారు తర్వాత మీ దగ్గర కూడా 8 రోజులు మీ కారోబారు వీళ్ళందరూ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి అయినంత మటుకు ఇవ్వాలనే ఎక్కువ వచ్చి ఏది ఈ కార్డు కావాలా రేషన్ కార్డు అంటే సార్ రేషన్ కార్డు ఆధార్ కార్డు చేస్తే వాళ్ళు అన్నీ ఉంటే చూసుకుంటే వాళ్ళు ఇచ్చేస్తాను చేస్తున్నాం మన భూమి డివిజన్ ఆర్డీఓ గారు వారితో వచ్చిన అధికారులు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు నందారెడ్డి గారు పోతిరెడ్డి గారు నాగేశ్వరరావు గారు ఇంకా ఇతరులు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పోలీసు అధికారులు ఇతర ఆఫీసర్లకు ఇక్కడికి వచ్చేసిన పేరుతో పెద్దమంది నా అక్కలకు చెల్లెళ్లకు రైతులకు అందరికీ నమస్కారం. గతంలో మనకు ఆశలు కల్పించి పనులు చేయక ఇల్లు కట్టివ్వక మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వక మనం ఉన్న షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసుకుంటా ఈ విధంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడే గత ప్రభుత్వం. దాన్ని మీ కబ్జాలు మీ బాధలను చూసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది తొందరలో అని ఈ 6 గ్యారెంటీలు మనకి ఇల్లు కావాలా గ్యాస్ సిలిండర్ కావాలి ఇటువంటి అన్ని 6 పథకాలు పెట్టినాం.